దేవుళ్ళ మీద అలాంటి నెగిటివ్ క్రియేట్ చేయాల్సిన అవసరం. ప్రతి ఒక్క భక్తుడు కూడా దేవుడి దగ్గర అపచారం జరగదనే కోరుకుంటాడు. అపచారం జరిగిన వాడికి వెంటనే శిక్ష పడుతుందని కోరుకుంటాడు. కానీ దేవుడు 5 ఏళ్ల పాటు వెయిట్ చేసి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని దించుతారని ఎవడనుకోడు. ధర్మాన్ని నమ్మేటటువంటి వ్యక్తిగా, ఒక హిందువుగా నాకున్న నమ్మకం అది. నేను అక్కడ చూసిన వాడిగా నాకున్న నమ్మకం అది. అందుకని ఇక్కడ లడ్డూ కల్తీ అయినా ఇంకోటైనా చర్చ జరిగేటప్పుడు నిర్మాణాత్మక చర్చ కంటే కూడా రాజకీయ ప్రయోజన ఆకాంక్షలతో కూడినటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. అది నిజంగా అలా చర్చించాలనుకుంటే మండల్లో చర్చకి పట్టుబడుతుంటే ఇక్కడ ఆపేసి అసెంబ్లీలో చర్చించారు. అక్కడ ఏకపక్షం ప్యూర్లీ అదేమంటే వెంటనే వచ్చే పదం ఏంటి, రమ్మనండి దమ్ముంటే, ఎవడొద్దన్నాడు వాళ్ళని అనేది. ఓకే, మరి నీకు దమ్ముంటే ఇక్కడ చర్చకి వెళ్ళాలిగా, నువ్వు ఇక్కడ ఎందుకు మతలబులు చేస్తున్నావు? చైర్మన్కి సంబంధం లేకుండా చైర్మన్ పేరుతో లేక ఎవరు పంపిస్తారు? అందులోని సిబ్బంది పంపిస్తారు. చైర్మన్ దబాయించడం. అదే ఇదివరకటి రోజుల్లో అప్పుడు ముస్లిం ఆయన చైర్మన్ ఉండేవాడు, గుర్తుంది కదా, అమరావతి ఇష్యూ. ఆయన ఏదన్నంటే మైనార్టీకి అన్యాయం. ఇప్పుడు మరి ఈయనంటే ఎస్సీకి అన్యాయం కదా. ఇక్కడేంటి బుల్డోజ్ చేస్తున్నారు వ్యవస్థ. ఎందుకని? వీళ్ళు మొదట డిఫెన్స్ లో పడ్డ మాట వాస్తవం. వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఇందాపూర్ వచ్చిందో అక్కడి నుంచి వీళ్ళు అఫెన్స్లోకి వెళ్ళారు. అక్కడి నుంచి డిఫెన్స్లో పడ్డటువంటి టీడీపీ అఫెన్సివ్ స్టెప్ కోసం అని చెప్పేసి మీడియా, సోషల్ మీడియాను అడ్డుపెట్టి చేస్తున్న ప్రచారమే అసెంబ్లీ మండలి వేదికగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నడుస్తున్నాయి. ఇందులో మధ్యలో చైర్మన్ ఏమన్నా ఇరుక్కుంటున్నారా, నలిగిపోతున్నారా? చేస్తారు పాపం. ఇదివరకు ఆయన ముస్లిం ఆయన కూడా ఇబ్బంది పడేవాడు. వైసీపీ వాళ్ళు తరపున ఉన్న చైర్మన్ కాబట్టి అదే అనేది. అప్పుడు టీడీపీ తరపున ఉన్న చైర్మన్ ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు, సహజం. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉన్నటువంటిది అక్కడ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా కంట్రోల్ చేశారు మండలిని. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండి కూడా కంట్రోల్ చేశారు, గుర్తుంది కదా. చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే అక్కడే కదా.